శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చ సరిగ్గా జరగడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కర్నూలు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు లేనందున ప్రశ్నించేవారు లేరన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళితే ప్రజలకు న్యాయం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న 3,22,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం ధైర్యంతో కూడుకున్న పని అన్నారు. వ్యవసాయానికి, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలపైన వాడి చర్చ అంత బాగా సాగడంలే. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో ఉండేది ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కానీ, సిపిఐకి కానీ, సిపిఎంకి కానీ మిగతా వారికి స్థానాలు లేనందువల్ల ఒక అధికార కూటమి వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి వారు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ వారందరూ కూడా కలిసి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నారు. సహజంగానే వారు మాత్రమే మాట్లాడుకునే ఒక పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ తెలుగుదేశం శ్రేణులు, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు, మా ఆర్థిక మంత్రి గారిని జబ్బలు దరుచుకుంటా ఉన్నారు. ఎందుకంటే 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఇది, బాహుబలి బడ్జెట్ అని కూడా చెప్పుకుంటున్నారు. మరి వాస్తవమే బాహుబలి బడ్జెటే. ఎందుకంటే ఒకవైపేమో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, అప్పుల పాలైంది, అసలు ఏమాత్రం డబ్బులు లేవని చెప్తూ మరి ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే మరి చాలా ధైర్య సాహసాలు ఉంటే తప్ప అంత భారీ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టలేరు. మరి దాదాపు 79,000 కోట్ల రూపాయల ద్రవ్య లోటు ఉంది. ఆ లోటు ఏ రకంగా భర్తీ చేస్తారో దానికి వారు ఏమాత్రం కూడా సూచనలు కానీ లేదంటే ఎలాంటి పరిష్కారాలు కానీ చూపలేకపోయారు. అదేవిధంగా